తొందరగా చూసుకోండి. గది దాటారు అంటే చేదాటిపోతారు. బావా పెద్దగా రావుకు, వాళ్ళు వింటే నిన్ను రేపు చేస్తారు. పెళ్లికి వెళ్తా పిల్లిని సంకనటికి వెళ్ళినట్టు మీరెందుకండి? ఇదిగో పరశురావు, బావ మరిదిని కదా, బావగారి భవిష్యత్తు చూసుకోవద్దు. ఈసారి మిస్ అప్సరా నీకే వస్తుందమ్మా, తప్పకుండాను. థ్యాంక్ యూ మమ్మీ. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ప్రతి సంవత్సరం మా హోటల్ అప్సరా తరఫున మిస్ అప్సరాని ఎన్నుకొని 25,000 రూపాయలు బహుమానంగా ఇచ్చి ఫారిన్ పంపడం ఆనవాయితీ అన్న సంగతి మీ అందరికీ తెలుసు. ఇప్పుడు ఎందరో సుందరీమణులను మీరు చూడబోతున్నారు. నెంబర్ 1 చెనుకూరి సుందరి. నెంబర్ 2 అహ్మదాబాద్ అంబికా కృపా. సూళ్లూరుపేట సుభాషిణి. నెంబర్ 4 బహుశా వారు పోటీ నుంచి విరమించుకున్నట్లుంది. ఎందుకే ఏడుస్తావు? అంతా అయిపోయిందిగా. 1 సంవత్సరం పాటు నువ్వు మమ్మల్ని ఇలాగే సుఖపెడితే నెక్స్ట్ ఇయర్ నేను ఫారిన్కి పంపిస్తా. ఆంటీ, ఇతను నా క్లాస్మేట్ రాజా. మా ఆంటీ. నమస్కారం అండి. అబద్ధం చెప్పొద్దన్నానని నిజాన్ని కొంగుకు ముడేసుకొచ్చావా పద్మ? నాకు పద్మ అంటే ఇష్టం, పద్మకి నేనంటే ఇష్టం. మీరు కూడా ఇష్టపడితే. ఇష్టం అంటే ఏమిటో తెలియని వయసు మీది, ఆశీర్వదించాలంటే ఆలోచించవలసిన వయసు నాది. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు బాబు? సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖరం గారు. ఆంటీ, అలా అయిపోయావేంటి? నీకు ఇష్టం లేదా? ఇష్టం లేదనే చెప్పాలి, కానీ అనలేని పరిస్థితి అమ్మా. తరాన్ని తిరగవేస్తే రాత అవుతుంది. తరం మారింది గనక నీ రాత మారి ఉంటుందనుకున్నాను. డాక్టర్ గారు. బాబు, నన్ను అలా పిలవకు. మీతో నాకేం బంధుత్వం లేదు కదా, మరి ఏమని పిలవాలి? పద్మ మన మధ్య బంధుత్వాన్ని కలపబోతుంది. అది నన్ను ఆంటీ అని పిలుస్తుంది. నువ్వు అమ్మా అని పిలువు బాబు. క్షమించండి, అమ్మా అన్న ఒక్క మాటే జీవితంలోనే మర్చిపోయింది. అకారణంగా మా నాన్నను వదిలి వెళ్ళినందుకు మా అమ్మంటే నాకు ద్వేషం. చిన్నమ్మ అని పిలువు బాబు. అలాగే చిన్నమ్మ, మమ్మల్ని ఆశీర్వదించండి. ఈ అమ్మ మీద నీ తండ్రి నీకు విషం నూరిపోసి ఉండొచ్చు రాజా, కాని నువ్వే అమ్మా అని ఆప్యాయంగా ఈ తల్లి దగ్గరకు వచ్చే రోజు వస్తుంది. చిరంజీవ, 100 ఏళ్ళు వర్తిల్లు బాబు. అబ్బా, ఎన్నాళ్ళకి తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తున్నారు. నేనెప్పుడు రెడీయే, వాడే అందకుండా పోతున్నాడు. హలో, ఎవరు? ఓహో మీరా? చిన్నబాబు గారు, మీకు ఫోను. టిఫిన్ చేస్తున్నాడని చెప్పవయ్యా. ఇది చాలా ముఖ్యమైన ఫోన్ అమ్మా. చిన్నబాబు గారు, అది అదే అది అది ఏదిరా? అది 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 అదేలే నాన్న, అదే. ఏది? అదేలేండి. హలో. హాయ్ వేణు, ఏమిటిసేపు మీ ముసలాయన రానివ్వట్లేదా? ఇదిగో ముసలాయన గిసలాయన అన్నా ఉంటే ఒప్పుకోను. ఎవర్రా ముసలాయన గిసలాయన అంటున్నావు? నన్నేనా? అబ్బే, మిమ్మల్ని కాదు నాన్న. ఏయ్, ఎందుకంత భయం? నన్ను చేయమంటావా? ఆ ముసలాయనికి నేనేమవుతానో చెప్తాను. వస్తావా?
వద్దు. ఎవర్రా వచ్చేది? మా ఫ్రెండ్ నాన్న కలిసి షికార్కి వెళ్దాం రానా అంటుంటే వద్దు చదువుకోని చెప్తున్నాను. ఫ్రెండా? ఆడా మగా? నాకు ఆడ ఫ్రెండ్స్ ఎవరున్నారు నాన్న? ఏ వేణు, నువ్వు నా గుండెల మీద కొడుతున్నావు. నీకు ఆడ స్నేహితురాలు లేదా? చూడు, ఇంకో 10 నిమిషాల్లో నువ్వు నా దగ్గరికి వస్తున్నావు. రాకపోతే నేనే నీ దగ్గరికి వస్తున్నాను. మొండి. మొండి అంటే స్త్రీలింగం కదా, మరి ఆడ స్నేహితులు లేరంటావు? మొండి స్త్రీలింగం కాదు నాన్న, నపుంసకలింగం. ఆడనైనా అనొచ్చు, మగనైనా అనొచ్చు. వస్తానమ్మా. బాబు టిఫిన్ రా. మళ్ళీ వచ్చేస్తాను. చంద్రబాబు గారు చేయడానికి వెళ్తున్నారు మా టిఫిన్. ఏడిస్తావు లేను, నోర్మై పో బయటికి. మీకు ఆవేశమే వద్దని ఎన్నిసార్లు చెప్పానండి. బా, ఇది ఆవేశంతో వస్తున్నది కాదు, ఎవరో నన్ను తలుచుకుంటున్నారు. ఇంకెవర్లేండి, ఆ కృష్ణమనాయుడు గారే తలుచుకుని ఉంటారు. మీకు ఎన్నిసార్లు చెప్పాను, జైలుకెళ్ళి ఆయన కలుసుకుని నన్ను క్షమించు అని ఒక ముక్క చెప్పండి, మీ మీద పగ మర్చిపోతారని. నేను ఎన్ని ప్రయత్నాలు చేశానో నీకు తెలియదు శాంత. అనుక్షణం పగ ప్రతీకారాలతో ప్రజ్వరిల్లిపోతున్న రుద్రమూర్తి నేను తన్ని అరెస్టు చేయించి స్నేహధర్మానికి ద్రోహం చేశాను అనుకుంటున్నాడే తప్ప వృత్తి ధర్మానికి ఎంత మేలు చేశానో గ్రహించలేకపోతున్నాడు. ఇదేం స్పీడ్ అయ్యా మహానుభావ. ఎంత స్పీడ్ గా తోలినా నీకు ఇంకా స్పీడ్ చాలట్లేదన్నమాట. ఉండు, యాక్సిలేటర్ ఫుల్ గా తొక్కుతాను. తొక్కు. గుద్దుతావా? ఆయన ఎవరో తెలుసా? ఎవరైతే కొట్టాం. మీరు మా కారును గుద్ది మేము మీ కారును గుద్ది అని అంటారేమిటి? మేము గుద్దామా? అసలు ఎవరో తెలుసా? నువ్వు ఎవరైతే ఏమిటయ్యా పెద్ద గొట్టం, నువ్వు మా కారు కుదలేదా? అసలు తెలిసే మాట్లాడుతున్నావు? పెద్ద గొట్టమా? ఆయన ఎవరో తెలుసా? ఎవడైతే బోడి సైడ్ వచ్చింది కాక బోడిగిడి అంటావా? రాంగ్ సైడ్. యువతరం ఏ సైడ్ పెడితే అదే కరెక్ట్ సైడ్, ఏ స్పీడ్ పెడితే అదే కరెక్ట్ స్పీడ్. ఏం డార్లింగ్? అదిరిపోయేలా చెప్పు డార్లింగ్. ఈ డార్లింగ్లు డార్జిలింగ్లు నాకేం తెలియవయ్యా. అసలు నేనెవరో తెలుసా? అసలు నేనెవరో నువ్వు తెలుసుకోవయ్యా. తప్పు చేసినా చెయ్యకపోయినా చేశావని 30 తిప్పలు పెట్టి 30 సాక్ష్యాలు తెచ్చి నిన్ను జైల్లోకి తోయించగల ఏకైక క్రిమినల్ లాయర్ శశిభూషణ్ రావు కొడుకుని నేను. అలాగా? నేనెవరో తెలుసా? కుప్పలు తిప్పలుగా విన్న సాక్ష్యాలను ఆధారం చేసుకుని శిక్షలు వేసి అధికారం చేతిలో పెట్టుకున్న ఏకైక జడ్జిని. ఇదేమిటైనా నిన్ను అరగంట సేపు ఫోన్ లో పట్టుకుని లైన్ లో పెట్టి లవర్స్ పార్క్ దగ్గర లక్కీ డేట్ ఫిక్స్ చేసుకుంటే ఇక్కడ తీసుకొచ్చావేమిటి? లక్కీయా? నేను జడ్జి గారి కారును గుద్దానని తెలిసిన మరుక్షణం మా నాన్న ఉరువులా ఉరువుతూ పిరుగులా పేలుతూ కంచెత్తు పుచ్చుకుని ఉంటాడు. ఏడువాడు? ఎక్కడ వాడు? కనిపిస్తే కాల్చి పారేస్తాను. ఏడి? ఎందుకండి అనవసరంగా అరిచి గొంతు పోగొట్టుకుంటారు? ఇది మీకు మామూలేగా. డబ్బు కట్టేయండి. డబ్బు డబ్బు. అయ్యా, బ్యాంక్ అకౌంట్ లో బాగా పుష్కలంగానే ఉంది. నువ్వు నోర్మై. తస్మా జాగ్రత్త. వాళ్ళు రాలుతాయి, జాగ్రత్త. వాడు గుద్దింది మేకలో సైకిల్లో కాదు, ఏకంగా మనిషినే గుద్దేశారా? మామూలు వాడిని కాదు, జడ్జి గారి కారు చిట్టి గారు పోయారా? పోలేదు. ఆయన ముందు నా పరువు పోయింది. తస్మా జాగ్రత్త. నార్మల్. ఈవేళ వాడి ఇంటికి వచ్చినా సరే అన్నం పెట్టడానికి వీల్లేదు. ఈవేళ నేను వాడిని తుపాకీతో కాల్చేది, లేదా 2 చేతులకి అట్లకాడ కాల్చి ఓతలు పెట్టు, మళ్ళీ డ్రైవింగ్ చేయకుండా. పట్లకాడ ఉండండి, పొయ్యిలో పెట్టేస్తాను.